అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మండల కేంద్రంలోని ఈ అంగన్వాడీలోని గోడలకి వివిధ రకాల పిల్లలు ఆకట్టుకునే చిత్రాలు చిత్రీకరించారు. పిల్లలందరికీ ఏకరూప దుస్తులు ఇచ్చారు. మోడల్ అంగన్వాడీ కేంద్రంగా ఎంపికైన తర్వాత చాలామంది పిల్లలు అందులోనే చిత్రాలకు ఆకర్షితులై బడిబాట పడుతున్నారు. ఇక్కడే పౌష్టికాహారం కూడా అందిస్తూ ఉండడంతో మోడల్ అంగన్వాడీ పిల్లలు పంపించేందుకు తల్లిదండ్రులు సైతం మక్కువ చూపిస్తున్నారు. ఇక ఇంగ్లీష్ మీడియానికి ధీటుగా అంగన్వాడీ ఉండటంతో ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు తమ పాఠశాలకు పంపిస్తున్నారు. ఇక ఇందులోనే చదువుకునే పిల్లలు కూడా ఎంతో అద్భుతమైన ప్రతిభను చూపెడుతున్నామన్నారు. ఇక మోడల్ అంగన్వాడీగా ఎంపికైన తర్వాత స్కూల్ రూపురేఖలే మారిపోయాయని, చిత్రాలకు ఆకర్షితులై పిల్లలు కూడా అంగన్వాడీకి రావడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారని, ప్రతి ఒక్కరికి కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని అంగన్వాడీ టీచర్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, ईटानगर, అస్సాం, दिसपुर, బిహార్, पाटना, ఛత్తీస్గఢ్, रायपुर, గోవా, पणजी, గుజరాత్, गांधीनगर, హర్యానా, चंडीगढ़, హిమాచల్ ప్రదేశ్, शिमला, జార్ఖండ్, रांची, కర్ణాటక, बेंगलुरु, కేరళ, तिरुवनंतपुरम, మధ్యప్రదేశ్, भोपाल, మణిపూర్, इंफाल, మేఘాలయ, शिलांग, మిజోరం, आइजवाल, మహారాష్ట్ర, मुंबई, నాగాలాండ్, कोहिमा, ఒరిస్సా, भुवनेश्वर, పంజాబ్, चंडीगढ़, రాజస్థాన్, जयपुर, సిక్కిం, गंटक, త్రిపుర, अगरतला, తమిళనాడు, चेन्नई, తెలంగాణ, हैदराबाद, ఉత్తరప్రదేశ్, लखनऊ, ఉత్తరాఖండ్, देहरादून, వెస్ట్ బెంగాల్. कलकत्ता। వెరీ గుడ్. పిల్లల్ని నా పిల్లలు అనుకునే పద్ధతి ప్రకారంగా నేను పిల్లల్ని తీసుకున్నాను. నాకు గవర్నమెంట్ ఇది సాలరీ ఇస్తున్నారు కాబట్టి ఆ సాలరీకి న్యాయం చేయాలని నేను పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నాను. నా అంగన్వాడీ సెంటర్లో 3 years నుండి 5 years పిల్లలు ఫస్ట్ క్లాస్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కంప్లీట్ చేసేసి ఫస్ట్ క్లాస్కి నేను ప్రైవేట్ స్కూల్కే కానీ గవర్నమెంట్ స్కూల్కే కానీ పిల్లల్ని జాయిన్ చేస్తాను. నా మీద అంత నమ్మకంతో తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తారు. నేను ప్రైవేట్ స్కూల్కి వేసుకుంటా అక్క అని చెప్తే ఆ 40,000 రూపాయలు నాకు మిద్దికి నేను తర్వాత నేను మీకు ఇస్తా అని చెప్పే భావనతోటి కూడా నేను పిల్లల్ని ఎంకరేజ్ చేసి నేను తోలుకొచ్చుకుంటున్నాను. తల్లిదండ్రులు నాకు చాలా సహకారం చేస్తారు. అంగన్వాడీ సెంటర్కి ఏమన్నా ఇట్లా అయింది సార్ వాళ్ళు వచ్చిందంటే కూడా ఫోన్ కొట్టగానే తొందరగా వచ్చి తల్లిదండ్రులు కూడా నాకు చాలా సహకారం చేస్తారు. నేను ఇదివరకు నేను తయారు చేసుకున్న మెటీరియల్ కంటే ఇప్పుడు గోడల మీద వేసిన మెటీరియల్ తోటి కూడా పిల్లలు చాలా ఎంకరేజ్ తోటి నేను అంగన్వాడీ స్కూల్కి వెళ్తా అనేది 2.5 పాప కూడా నా దగ్గరకు వచ్చి మా సెంటర్లో ఉండగలుగుతుంది. ఒక 9 నుండి 12 దాకా ఉండి అన్నం తిని వెళ్ళిపోతుంది పిల్లలు. మధ్యాహ్నం కూడా పిల్లల్ని లంచ్ అయిన తర్వాత పిల్లల్ని పడుకోబెడతాను. మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత కూడా హోంవర్క్ చేపిస్తా, పిల్లలకి హోంవర్క్ చేపిస్తా. పిల్లలకి ఆటలు పాటల ద్వారా విద్య నేర్పిస్తున్నాను నేను. రాబట్టి 15 days అవుతుంది. మా పాప ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు టైం అయిపోయింది మమ్మీ పదా పదా అంటది. ఇప్పుడే అంటే బాగుంటుందని ఆమెకు ఇంట్రెస్ట్ కలిగి వస్తూ ఉంటుంది స్కూల్కి. నెక్స్ట్ బుక్కుల వాటికంటే ఈ గోడల పైన ఉన్న వాటిపైన ఇంట్రెస్ట్తో పాటు చూసి కూడా వాళ్ళు వీటిని చూసి నేర్చుకుంటా ఉన్నారు మంచిగా. ABCDలు కానీ మామూలుగా స్క్వేర్స్ కానీ ఈ అక్షరాలు ఏవైనా ఫ్రూట్స్ నేమ్ కానీ వెజిటేబుల్ నేమ్స్ కానీ బొమ్మలు ఏవైనా చూసుకుంటూ వాళ్ళు అక్కడే బుక్కుల వాటికంటే గోడల పైన రాసిన వాటిని చూసి నేర్చుకుంటా ఉన్నారు. అవి కూడా వాళ్ళ కంప్లీట్ బై హెడ్ చేస్తా ఉన్నారు. ఇంటి దగ్గర వచ్చి కూడా ఈ ఫ్రూట్ నేర్చుకున్నామని చెప్తున్నారు మంచిగా. టీచర్ కూడా మంచిగా నేర్పిస్తుంది, ఆయమ్మ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. మేము మార్నింగ్ వచ్చేసి